అది చెబితే మాత్రం చేసేస్తావా? నువ్వు ఇంటర్వ్యూలు చెయ్యని నేను గొంతు చించుకొని చెప్తున్నాను కదా, మరి అదెందుకు వెళ్ళలేదు? పాపం అంజలి పిచ్చిదిరా, గుడ్డిగా నిన్ను నమ్మింది. అలాంటి దాన్ని మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? ఇదంటే అనాథ, అందుకే మనందరినీ అనాథలను చేయాలనుకుంది. నీకే మైరోగం వచ్చింది, ఇంత పెద్ద కుటుంబానికి అల్లుడివై ఉండి. వెళ్తూ వెళ్తూ మంచి పని చేశావు. ఈ గుంటనక్క బండారం బయట పెట్టి సంతోషం. ఎందుకు ఇలా చేశావు? నేను ఒక మెరిట్ స్టూడెంట్ని. చిన్నప్పటి నుంచి క్లాస్లో ఎప్పుడు ఫస్ట్, కానీ డబ్బు విషయంలో మాత్రం ఎప్పుడు లాస్ట్. ఆ డబ్బు లేకనే జీవితంలో చాలా వెనక్కి పడిపోయాను. మీరందరే గొప్పోలు, పోలు కబులు చెప్తారు, నీతిగా సంపాదించవచ్చు, కష్టపడి సంపాదించవచ్చు అని. కానీ నిజ జీవితంలో అవేం కుదరవు. నాకు డబ్బు సంపాదించడానికి ఒక దారి కనిపించింది, నేను అది ఫాలో అయ్యాను. కానీ నా బ్యాడ్ లక్, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంతకు మించి అది తప్పు అప్పు అనేది నేను ఆలోచించలేదు, అంతే. నువ్వు చెప్పేదంతా బాగానే ఉందమ్మా, కానీ నువ్వు వెళ్ళేది హాస్టల్ కాదు, ఈ వెధవని తీసుకుని జైలుకి. అక్కడ ఇంటర్వ్యూలో ఎలా పాస్ అవ్వాలో బాగా ట్యూషన్ చెప్పమ్మా.